అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన కొండాపూర్ దగ్గర ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అనేది మనకు సేల్కి వచ్చింది. మనకి ఇక్కడ కొండాపూర్ అపర్ణ హైట్స్ ఏదైతే ఉందో ఆ అపర్ణ దగ్గర ఉంటుందండి. మీనాక్షి అపర్ణకి దాని దగ్గరలో ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 5000 SFT ఉంటుంది. డూప్లెక్స్ ఫ్లాట్ ఇది షూట్ చేయడానికి వచ్చాము. మీకు ఈ ఏరియాలో మినిమం 4,000-5,000 SFTలో డూప్లెక్స్ ఫ్లాట్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియో అనేది చూడండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఫ్లాటు. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను, ప్రైస్తో సహా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మనం డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయము, ఇది గమనించండి. పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే ఉంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు ప్రైజ్ ఎంతనని. మీరు స్టార్టింగ్లోనే నేను చెప్తున్నాను, పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మనం ఏదైతే కనపడుతుందో ఇదండి ఫ్లాటు. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, డూప్లెక్స్ కార్నర్ ఉంటుంది. దీనికి మనకి సర్వెంట్ రూమ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం, చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. మనం ఎంటర్ అవ్వగలే ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి లివింగ్ ఏరియా ఇచ్చారండి, చూడవచ్చు. ఓకే, ఇది ఒక ప్రొజెక్ట్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. ఓకే, చూడండి. పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తారు. పిన్ అనేది మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, చూడండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ అండి, 5000 SFT. మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ అది 2 BHK కావచ్చు, 3 BHK. కానీ కొండాపూర్ ఏరియాలో 50-55 lakhs 60 lakhsలో ప్రాపర్టీస్ లేవు. చాలామంది అడుగుతున్నారు. దయచేసి ఈ ఏరియాలో ఉండవండి. మనకు ప్రగతి నగర్, నిజాంపేట ఏరియాలోనే వస్తే చాలామంది రీసేల్ ఉంటాయని అడుగుతున్నారు. ఒకటి గమనించండి, రీసేలు న్యూ కన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే రీసేల్ అంటే ఆల్మోస్ట్ బిఫోర్ 5 years లేదా 3 నుంచి 10 years వరకు కన్స్ట్రక్షన్ అయినాయి. అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది అది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి మీకు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, చూడండి. మనకి ఇక్కడ లివింగ్లో నుంచి వస్తే ఇది. ఓకే, చూడవచ్చు. మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇది డైనింగ్ అండి. మీకు ఏదైతే కనపడుతుందో ఇది డైనింగు. ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెను ప్లస్ బాల్కనీ ఉంటుంది. ఇది బాల్కనీ ప్లస్ యూటిలిటీ ఏరియా కలిపే ఉంటుంది. ఇటు ఓపెన్ కిచెన్ ఉంటుంది, మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి బెడ్రూము. ఇది మనకి 5th floorకి, అంటే ఇది సపోజ్ ఇప్పుడు మనం 7th floorలో ఉన్నాం, ఇది 8th floorకి వెళ్ళే డూప్లెక్స్ ఫ్లాట్ ఇది. ఓకే, చూడండి. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో నార్త్ ఈస్ట్లో వచ్చేసి ఇక్కడ అనేది ప్రేయర్ గది అనేది ఉంది, చూడవచ్చు. ఇది నార్త్ ఈస్ట్లో ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఈ ప్రేయర్ గది ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇటు సైడ్ వస్తే మీకు అక్కడ బాల్కనీ చాలా చిన్నది ఇచ్చారు. ఓకే, ఇది మనకి సిట్టింగ్ ఏరియా అండి. ఇది సిట్టింగ్ ఏరియా కింద ఇచ్చారు. మీకు ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫిష్ అనేది, మనకి ఫిష్ బాక్సెస్ ఉంటాయి కదా, తొట్టి, దీని గురించి ఇది సెట్ చేసినట్టున్నారు. ఓకే, ఇది మీకు ఎక్కడ ప్రేయర్ గది అనేది సెట్ చేసుకోవాలంటే ఎక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ వీళ్ళైతే ప్రేయర్ గది అనేది ఇక్కడే పెట్టినారండి. ఓకే, చూడవచ్చు. ప్రేయర్ గది ఇక్కడే పెట్టినారు. లేదనుకుంటే మీకు మీ వాస్తు ప్రకారం ఏమైనా ఉంటే మీరు అక్కడ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని అదర్గా వేరే పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ టీవీ సెటప్ వస్తుంది. ఇది సిట్టింగ్ ఏరియా. వీడియో కొంత లెంత్ వస్తుందండి, ఎందుకంటే డూప్లెక్స్ కాబట్టి మీకు పిన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్రాపర్టీలో మనకి ఇక్కడ ఏవైతే కనపడుతుందో
ఓకే, ఇది ఆల్మోస్ట్ ఇలాగే ఇచ్చేస్తారు ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఈ లివింగ్ ఏరియాకి. ఇది బాత్రూమ్ అండి, చూడవచ్చు. ఓకే, ఇది బాత్రూమ్ చూపించాను కదండి. ఇది వచ్చేసి మీకు చిన్న బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఈ బాల్కనీ అనేది చాలా స్మాల్గా, మీకు అక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు. ఓకే, ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఇది డైనింగ్ కదండి. ఈ డైనింగ్లోంచి ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ కూడా ఇక్కడికి పెట్టినారు, కాకపోతే వాల్ అనేది అక్కడ ఫిట్ చేసుకోలేదు. అది మనకి ఇటు వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దామండి, చూడండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్లో. కబోర్డ్స్ కూడా చూడండి, ఫుల్ఫిల్గా ఉన్నాయి కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ అండి. మీకు ఇది వచ్చేసి బాల్కనీ, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. చూడండి, ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక్కడ చూడవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ అండి. మీకు క్లియర్గా పిన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా, యూటిలిటీ. చూడండి, మీకు గ్యాస్ కూడా పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది, మీటర్ కనెక్షన్. చూడండి, ఓకే. చూడవచ్చు కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇది బాల్కనీ, చూడవచ్చు. ఈ బాల్కనీ మీకు ఏసీస్ కూడా ఉన్నాయండి దీంట్లో, ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇది అండి మన ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. కింద మనకు వచ్చేసి ఒక ప్రొజెక్టర్ రూమ్ ఇచ్చారు, ఒక లివింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, మీకు ఒక ప్రేయర్ గది, ప్లస్ అడిషనల్గా మీకు అక్కడ ఒక ప్రేయర్ గది టేబుల్. అంటే మనకి వాళ్ళు వచ్చేసి అక్కడ ఫిష్ అనేది మెయింటైన్ చేసినట్టుండండి, ఫిష్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని పెట్టినట్టున్నారు. ఇది రీసేల్ ప్రాపర్టీ, చూడవచ్చు. మనం ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్లో, ఇది వచ్చేసి 7th ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూడండి బెడ్రూము. ఓకే, ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ ఏరియా, అక్కడ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి. ఇది కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. చూపిస్తాను, ఇది అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది వచ్చేసి మనకి స్నానం చేసేది. ఓకే, ఇది అండి మనకి కింద వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో పొజిషను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అంటే డూప్లెక్స్లు ఏదైతే ఉందో స్టార్టింగ్ గ్రౌండ్లో తీసాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి.
మనకి ఇక్కడ స్టేర్ కేసుకి దగ్గర ఇక్కడ మీకు స్టోరేజ్గా కూడా ఇచ్చారు, ఏదైనా పెట్టుకోవడానికి కూడా. ఓకే, ఇంకోటి మీకు దీంట్లో సర్వెంట్ రూమ్ కూడా ఉందండి. దీనికి 7th నుంచి యాక్సెస్ ఉంటుంది, 8th ఫ్లోర్ నుంచి యాక్సెస్ ఉంటుంది. డోర్ అనేది 2 వైపు నుంచి యాక్సెస్ ఉంటుంది. మీకు సర్వెంట్ వచ్చేసి 8th ఫ్లోర్ నుంచి అనేది మీకు వాళ్ళ సర్వెంట్ రూమ్లోకి వెళ్తారు మీకు, అంటే కింద నుంచి. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం. మనం చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరపున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. డిస్టర్బెన్స్ లేకుండా అది చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి 7th 8thలోకి వచ్చాము. అంటే మనకు డూప్లెక్స్లో 1st ఫ్లోర్ అనుకోండి. మీకు కనపడుతుంది, అది వచ్చేసి బాల్కనీ. ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఓకే, దీనికి మనం పైకి ఎక్కినాక ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది సర్వెంట్ రూము. చూడండి, ఇది సర్వెంట్ రూమ్. ఇక్కడ డోర్ ఉంటుంది, చూడవచ్చు. ఈ డోర్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేస్తే 8th ఫ్లోర్లోకి వెళ్తాం. అంటే 8th ఫ్లోరు ఇటు బాల్కనీ మామూలుగా ఏదైతే కామన్ ఏరియా ఉంటుందో చూపిస్తాను. చూడవచ్చు, ఇక్కడ కబోర్డ్స్ కానీ, కబోర్డ్స్ చెప్పాను కదండి. సర్వెంట్ రూమ్లో నుంచి ఇది మీకు ఇలా బయటకు వస్తే ఇదన్నమాట. ఓకే అండి, ఇటు వచ్చినాక మనం ఇప్పుడు ఏదైతే చూసామో ఇది కాదండి సర్వెంట్ రూము, మన మిస్టేక్. ఇది అండి సర్వెంట్ రూము. ఇదైతే డోర్ లాక్ వేసి ఉంది. ఇది సర్వెంట్ రూము. ఎవరైనా నచ్చి విజిటింగ్కి వచ్చినప్పుడు మీకు అన్ని కీస్ అనేది మన దగ్గరే ఉంటే క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ దీని కీస్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ కాలేదు, అందుకే చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి సర్వెంట్ రూము. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే సర్వెంట్ రూమ్ అని అనుకున్నామో ఇది వచ్చేసి మనకి ఒక స్టోర్ రూమ్ లాంటిది, స్టడీ రూమ్ అనుకోవచ్చు. చూడండి, ఇది అండి మనకి ఇక్కడ డూప్లెక్స్లో పైన వచ్చేసి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. చూడండి, ఇది ఒక బెడ్రూమ్. చూడవచ్చు, బాత్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక విండో ఇచ్చారు మీకు, అటు సైడ్ అక్కడ ఒక విండో ఇచ్చారు. ఓకే, చూడవచ్చు. ఇదండి బాత్రూము, అటాచ్ బాత్రూమ్. దీంట్లో లైట్ అనేది అది ఖరాబ్ అయినాయండి, దానివల్ల మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాం. ఒకసారి చూడవచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఎంత స్పేసెస్గా ఉందనేది మీరే చూస్తారు. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్నానం చేసేది ఇచ్చారు. చూడండి, ఇది స్నానం చేసేది. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు, ఇక్కడ సింక్ ఇచ్చారు హ్యాండ్ వాష్ది, అది మిర్రరు. ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారండి, డ్రెస్సింగ్. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు, చూడవచ్చు. ఇక్కడ ఒక మిర్రరు. ఓకే, ఇది మ్యాక్సిమం వచ్చేసి 10x15 సైజు ఉంటుందండి ఇది, ఈ బాత్రూమ్ అయితే. ఓకే, చూడవచ్చు. మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. దానికన్నా బిఫోర్ ఈ బాల్కనీ ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడవచ్చు, ఇది బాల్కనీ. ఇది బాల్కనీ అండి. ఈ బాల్కనీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇటు సైడ్ ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చారండి, చూడవచ్చు. ఇది సైడ్ ఒక రూమ్ ఇచ్చారు, కబోర్డ్స్. ఓకే,
ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీ చాలా పెద్దగానే ఉంది, స్పేసియస్గా. చూడండి, ఇది బాల్కనీ. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పైన డూప్లెక్స్లో. చూడండి, మీకు అటు ఒక బాల్కనీ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి. ఓకే, మొత్తం వుడ్తో చేశారు, కార్డ్స్ కూడా. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి. 7 to 8 years ఉంటుంది ఇది ఏజ్ వచ్చేసి. ఓకే, మనకి దీనికి బెడ్రూమ్కి వచ్చేసి ఆపోజిట్లో చూడవచ్చు మీరు. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇదంతా వాష్రూమ్ అండి. మీకు వాష్రూము ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా, కబోర్డ్స్ మొత్తం చాలా హెవీ, చాలా పెద్దగా ఇచ్చారు సెటప్. చూడండి, మీకు అది మొత్తం క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఒకసారి బాల్కనీ చూపిస్తా. చూడండి, ఇది బాల్కనీ. ఓకే, ఇది బాల్కనీ అండి. చెప్పాను కదండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇది క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు మొత్తం మీకు ఇక్కడ 10 టవర్లు ఉంటాయండి. గమనించండి, 10 బ్లాక్స్ ఉంటాయి. 10 బ్లాక్స్ G+7 మొత్తం 8 ఫ్లోర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ వాష్రూమ్ అనేది చూపిస్తాను. చూడండి, వాష్రూమ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో. మీకు ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు, దీనికి సపరేట్గా మళ్ళీ డోర్ అనేది ఇచ్చారు. ఇది మీకు స్నానం చేసేది అది. ఓకే, దానికి సపరేట్గా డోర్ ఇచ్చారు. హ్యాండ్ వాష్ ఇది చూడవచ్చు. మీకు వచ్చేసి కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్స్ ప్లస్ ఇక్కడ మరి మిర్రర్ ఇచ్చారు అండి, గ్లాస్. ఓకే, ఇది మీకు 20x15 సైజ్ దాకా ఉంటుందండి. ఇది అది చూసినట్టయితే చూడండి. ఓకే, చాలా పెద్దగా ఉంది బాత్రూమ్, స్పేసియస్గా. ఓకే, ఇది అండి. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. అంటే మనం కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్, కింద గ్రౌండ్లో వచ్చేసి అంటే డూప్లెక్స్ స్టార్టింగ్లో ఫస్ట్ కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది, పైన 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఇప్పుడు మనం 3 బెడ్రూమ్లు అనేది వీడియో షూట్ చేసాం. ఇప్పుడు మనం 4th బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి 4th బెడ్రూమ్. చూడండి, ఇక్కడ ఒక విండో ఇచ్చారు. చూడవచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నప్పటికీ మాకు తెలియపరచండి. ఓకే, కబోర్డ్స్ వచ్చేసి కబోర్డ్స్ అండి, అవి చూడవచ్చు. అవి కబోర్డ్స్. ఇవి కబోర్డ్స్. ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూము. చూపిస్తాను అటాచ్ బాత్రూమ్ అనేది. చూడండి, ఇది మిర్రర్. ఇక్కడ ఇది వచ్చేసి స్నానం చేసేదండి ఇది. ఓకే, మనకు లోపల కూడా లైటింగ్ అనేది కూడా లేకపోవడం వల్ల ఇలా ఉంది. కొన్ని లైట్స్ అనేది పనిచేయట్లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది డ్రెస్సింగ్ అండి. కబోర్డ్స్ కానీ మీకు ఇక్కడ గ్లాస్ అనేది ఇచ్చారు. మీ లోపల వచ్చేసి మనకి బీరువా సెటప్ ఉంటుంది. చూడవచ్చు, మీకు లోపల వచ్చేసి అలా బీరువా వస్తుంది.
కబోర్డ్స్ లోపల అదనమాట. చూడండి, ఇది అండి దీని డీటెయిల్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి కొండాపూర్ దగ్గర మీనాక్షి దగ్గర ఉంటుంది. మీనాక్షి అను అపర్ణకి మధ్యలో ఉంటుందండి. ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి 360 ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఏదైతే షూట్ చేసామో ఇది డూప్లెక్స్ 7th 8th ఫ్లోర్లో ఉంది. వెస్ట్ కార్నర్ అండి, వెస్ట్ అను సౌత్ కార్నర్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 9,000 చెప్తున్నారు. 5,000 ఎస్ఎఫ్టీ. మళ్ళీ చెప్తున్నాను ఏమనండి, 7th 8th ఫ్లోర్ డూప్లెక్స్, వెస్ట్ సౌత్ కార్నర్ ఫ్లాటు, ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, 5,000 స్క్వేర్ ఫీటు. ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 9,000 ప్రైస్ చెప్తున్నారు. ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని ఇది అండి దీని డీటెయిల్స్. లైట్ నెగోషియేషన్ అనేది ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి. అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఎన్ని రోజుల్లో మనం ప్రాపర్టీ అనేది క్లోజ్ చేసుకుంటాము, వైట్ ఏంటి బ్లాక్ ఏంటి అనేది మీ ఇంట్రెస్టెడ్ని బట్టి నేను మాట్లాడి ఫైనల్ చేపిస్తాను. ఇది అన్ని డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.